24/7 న్యూస్ టీవీ. కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహ కోడూరి మత్తు వదలరా సినిమాతో 2019లో హీరోగా పరిచయమయ్యాడు. కామెడీ థ్రిల్లర్గా వచ్చిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా అదే టీంతో మత్తు వదలరా 2 సినిమా వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రితేష్ రాణా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కింది. మరి ఈ మూవీ హిట్టా ఫట్టా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మత్తు వదలరాకి సీక్వెల్గా ఈ మూవీ కంటిన్యూ అవుతోంది. బాబు అంటే శ్రీసింహ, యేసు అంటే సత్య తమ డెలివరీ జాబ్స్ పోవడంతో ఓ యాడ్ చూసి హెచ్ఈ టీంలో జాబ్స్ సాధిస్తారు. హెచ్ఈ టీం కిడ్నాప్స్, మర్డర్స్ లాంటి ఎమర్జెన్సీ కేసుల్ని డీల్ చేస్తోంది. ఇందులో బాబు, యేసు కలిసి కిడ్నాప్ కేసుల్ని డీల్ చేసి సక్సెస్ అవుతుంటారు. కానీ జీతం సరిపోకపోవడంతో కిడ్నాపర్స్ని పెట్టుకున్నాక రికవరీ చేసిన డబ్బుల్లో కొంత నొక్కేస్తూ ఉంటారు. లైఫ్ టైం సెటిల్ అయిపోవాలని ఓ కిడ్నాప్ కేసుని హెచ్ఈ టీంకి తెలియకుండా వీళ్ళే డీల్ చేసి డబ్బులు మొత్తం నొక్కేద్దాం అనుకుంటారు. అలా రియా అనే అమ్మాయి కిడ్నాప్ కేసుని వీళ్ళు డీల్ చేస్తారు. కానీ వీళ్ళు కాపాడిన రియా ఫేక్ అని, అసలు రియాని వేరే వాళ్ళు చంపేసి వీళ్ళని అందులో ఇరికించినట్లు తెలుస్తోంది. అంతేకాక ఆకాష్ని కూడా వీళ్ళే చంపినట్టు ఇరికిస్తారు. దీంతో హెచ్ఈ టీం వీళ్ళ వెంట పడుతోంది. అసలు రియాని ఎవరు చంపారు? రియా కేసు వీళ్ళ మీదకు ఎందుకు తోశారు? ఆకాష్ని ఎవరు చంపారు? ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి ఉన్న లింక్ ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, మత్తు వదలరా సినిమా క్రైమ్ సస్పెన్స్ కామెడీతో మెప్పించారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా క్రైమ్ సస్పెన్స్తో ఈసారి మరింత నవ్వించారు. ఫస్ట్ హాఫ్ అంతా బాబు, యేసులు కిడ్నాప్ ఆపరేషన్స్ చేయడంతో సాగి ఇంటర్వెల్కి ముందు రియా హత్య కేసులో ఇరుక్కోవడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్లో ఆ కేసుని బాబు, యేసు, నిధి కలిసి ఎలా సాల్వ్ చేశారని ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ ఆసక్తిగా సాగుతుంది. ఫస్ట్ పార్ట్ని మించి ఇందులో నవ్వించారు. ఇక సినిమా అంతా కమెడియన్ సత్య ఒకడే మోసాడని చెప్పొచ్చు. సత్య తన యాక్షన్స్తో ఫుల్గా నవ్విస్తాడు. ఫస్ట్ పార్ట్లో చూపించిన సీరియల్ ఇందులో కూడా కథలో ఇన్వాల్వ్ అవుతూ కొనసాగుతోంది. ఆ సీరియల్తో కూడా నవ్విస్తూనే చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్లో చూపించినట్టే ఇందులో కూడా ఓ డ్రగ్ గురించి చూపించి కథకి దాన్ని బాగా కనెక్ట్ చేశారు. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు రివీల్ చేసేటప్పుడు కొన్ని సందేహాలు మాత్రం వస్తాయి. ప్రమోషన్స్లో చెప్పినట్టు మత్తు వదలరా పార్ట్ 3 కూడా ఉండొచ్చు. ఇక ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, కమెడియన్ సత్య మరోసారి షో స్టీలర్ అయ్యాడని చెప్పాలి. సినిమాలో తన కామెడీ టైమింగ్ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ డోస్లో ఉంది. అలాగే సెకండ్ హాఫ్లో తన మెగా ట్రీట్ కూడా అదిరింది. అలాగే శ్రీసింహ మరోసారి తన రోల్లో అదరగొట్టాడు. అలాగే హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఈ టీంలో ఒక సాలిడ్ లేడీగా ఇంప్రెస్ చేస్తుంది అని చెప్పాలి. ఇంకా సినిమాలో కొన్ని ట్విస్టులు, అలాగే ఓరినా కొడుక సీన్స్, ఇంకా పలు సన్నివేశాల్లో చిన్న చిన్న కామెడీ డీటెయిల్స్ మత్తు వదలరా సినిమా లవర్స్ని మెప్పిస్తాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈసారి కామెడీ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయినప్పటికీ థ్రిల్ ఎలిమెంట్స్ మాత్రం ఇంకొంచెం ఎగ్జైట్ చేసే విధంగా ఉంటే బాగుండేది. ఈ సినిమాలో ఉన్నవి కూడా పర్వాలేదు, కానీ ఫస్ట్ పార్ట్లో ఉన్న వాటితో పోలిస్తే ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే కొన్ని థ్రిల్ సీన్స్ రొటీన్గానే అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో నడిచే కథనం, ట్విస్ట్లు సోసోగానే ఉన్నాయని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే క్రేజీ కామెడీ థ్రిల్లర్ మత్తు వదలరాకి సీక్వెల్గా వచ్చిన ఈ మత్తు వదలరా 2 కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. కామెడీ అంటే ఇష్టం ఉన్నవారు ఎంజాయ్ చేస్తారు, లేదంటే ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ 2/5.